అందరికీ నమస్కారం. నేను ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. నాకు అనిపించేది 500కి 1000కి ఓట్లు అమ్ముకున్న వారికి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే అర్హత ఉందా అని. మొత్తానికి 2014లో రాష్ట్ర విభజన అయితే జరిగింది. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం నుంచి ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ కోలుకోలేదు. విభజన హామీలు ఇంకా అమలు కాలేదు. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ సోషల్ ఆర్ ఎకనామిక్ రీజన్స్ కన్నా పొలిటికల్ రీజన్స్కే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి రాష్ట్ర విభజన చేశారని ఎన్నో రిపోర్ట్స్లో చూసాం. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మన రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పటికీ అది జరగలేదు. 10 సంవత్సరాల తర్వాత 2024లో జరిగిన ఎలక్షన్స్లో ఏపీ అండ్ బీహార్ గవర్నమెంట్స్ని కింగ్ మేకర్స్ అన్నారు. కనీసం అప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధిస్తారనుకున్నాం. అది జరగలేదు. ఇంకా జరిగే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. జూలైలోని యూనియన్ బడ్జెట్లో కూడా రాష్ట్రానికి బెనిఫిట్ ఏమీ కనిపించలేదు. 15,000 కోట్ల అప్పు తప్ప. ఆ భారం కూడా మన తర్వాత తరాల వారి మీద వేస్తున్నామంతే. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనం ఓటు వేసి గెలిపించిన నాయకులు తీసుకునే నిర్ణయాలకు మళ్ళీ వాళ్ళ పదవీ కాలం ముగిసే వరకు వాళ్ళని బాధ్యులను చేయలేం. అందుకే ఆలోచించి ఓటు వేయండి. పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం పనిచేసే వాళ్లకు ఓటు వేద్దాం. ఓటు విలువని కాపాడుకుందాం. నేను బొమ్మిడి సన్నీరాజ్ రానున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. పొలిటికల్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా సోషల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. సమాజంలో మార్పు తీసుకురావాలనుకునే యువతని రాజకీయాల్లో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.